ఆ అవంతితో మా నాన్న శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి. నాన్న జీవితంలో నుంచే కాదు, మనసులో నుంచి కూడా ఆ సౌదామిని శాశ్వతంగా దూరం చేయాలి. ఈ తైతక్కలాడి నీకు రక్తం ఇచ్చి బతికించిందంట కదా. తనే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. నువ్వు కొరియోగ్రాఫర్వి, రైటర్వి కాదు. ఇలాంటి పిట్ట కథలు ఏమైనా మీ సినిమా వాళ్ళకి చెప్పు, నాకు కాదు. అంటే ఏంటి, నమ్మట్లేదా? అదే కదా నేను చెప్తుంది. అయినా చాక్లెట్ల కోసం ఏడ్చే చంటి పిల్లలా ఉన్న నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నేనే కాదు కదా, చంటి పిల్లలు కూడా నమ్మరు. అందుకే ఇంకోసారి ఇలాంటి వెధవ సాకులు నాకు చెప్పకే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అయినా ఇది నా పర్సనల్ విషయం. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేంటి? ఎంతైనా సినిమా వాళ్ళు ఉన్నా ఉంటారు, కరెక్ట్ గా నమ్మలేం. ఒక్కసారి అడిగి తేల్చుకుంటే పోలా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని గ్యారంటీ ఏంటి? రుజువేంటి? సాక్ష్యాలేంటి? ఇదేమైనా కోర్టా సాక్ష్యాలు ఆధారాలు చూపించడానికి? నేను కోట్ లాంటి వాణ్ణి. చెవులతో వింటే కాదు, కళ్ళతో చూస్తేనే నమ్ముతాను. వాడెవడో నాకు తెలియాలి. నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో ఇప్పుడే తెలిపోవాలి. కమాన్, నిరూపించు, చూపించు. ఏయ్, నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదని చెప్పాను కదా. చిరాకు తెప్పించుకో, వెళ్ళిపో. అంతేనా? నీకు చాదస్తం మరీ ఎక్కువలా ఉంది. సరే, ఎలా నిరూపించవో నేను చూస్తాను. వెళ్ళి మీ అమ్ములు అత్తని పిలుచుకొస్తాను. ఆవిడ ముందే తేల్చేస్తాను. పిన్ని, పిన్ని, ఓ పిన్ని. అమ్మో, ఆవిడొచ్చిందంటే ఈ లైటర్ ఎక్కడిది ఏంటి అని చంపేస్తుంది. నానా గొడవ చేస్తుంది. అది చాలా డేంజర్. జితూ, జితూ, ఏ జితూ. ఏటి మైండ్ వాయిస్ అయిపోయిందా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ప్రూవ్ చేయాలి, అంతే కదా? అంతే. నేను వన్స్ ఫిక్స్ అయితే మహేష్ బాబు మాట కూడా వినను. సరే, ప్రూవ్ చేస్తాను. బా, ఫ్రెండ్షిప్ అనే దగ్గర నుండి చావగొడుతుంది ఇది. దీంతో స్నేహం కంటే శత్రుత్వమే బెటర్లా ఉంది. ఫ్రెండ్స్ అని చెప్పాం కదా, కొంచెం సాఫ్ట్గా మాట్లాడదాం. ఏం చేస్తాం, కర్మ. హాయ్ మేఘమాల, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వు? బానే ఉన్నాను. నీ ఫోన్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏంటమ్మా చేయలేదు? కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. నిన్ను చూసి 2 రోజులైంది తెలుసా? అవును, నేను కూడా నిన్ను చూసి 2 రోజులైంది. అవును, చాలా మిస్ అవుతున్నా. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్. ఏంటి ఆన్ చేసేది? లవర్స్ మాటలు వినకూడదని తెలీదా? సెన్స్లెస్ ఫెలో. ఇంకా చెప్పాలి. ఏం చెప్పను? రాత్రంతా కల్లోనే ఉన్నావు. పదే పదే గుర్తొస్తున్నావు. కళ్ళు మూస్తే నీ ధ్యాసే, కళ్ళు తెరిస్తే నీ ఊహే. ఏయ్, వాట్ ఈస్ దిస్? సడన్ గా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది నీకు? ఏంటి, నీకు కూడా అలాగే ఉందా? ప్రేమ అంటే అంతే డార్లింగ్. దీనికి ఏమైంది ఈరోజు? తేడాగా మాట్లాడుతుందేంటి? వెల్లకిలా పడుకునే వాళ్ళని బోర్లా పడుకునేలా చేయగలిగేది దోమ మాత్రమే కాదు, ప్రేమ కూడా. ఏయ్, నీకేమైనా మెంటలా?
పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? ప్రేమ అంటే పిచ్చే డార్లింగ్. దగ్గరగా ఉంటే కాలమే తెలీదు, దూరంగా ఉంటే కాలమే గడవదు. దీన్నే కవి భాషలో విరహం అంటారు. డాక్టర్ భాషలో పిచ్చి అంటారు. ఏయ్, ఏంటి మా మాటలు? అయ్ బాబాయ్, నువ్వు అలా అడుగుతుంటే నాకు పిచ్చి సిగ్గుగా ఉంది తెలుసా? ఇదిగో అవన్నీ పెళ్ళయ్యాకే. ఇంకోసారి నువ్వు అలా మాట్లాడేవనుకో, నేను ఫోన్ పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావో? ముందా పంచే, చిరాగ్గా ఉంది. ఏయ్, నేనేదో సరదాగా అన్నానమ్మా, దానికే ఫీల్ అయిపోతే ఎలా? ఇలాంటి విషయాల్లో అదే పనిగా బతిమాలుకోవాలే తప్ప అలక్కూడదమ్మా. అయినా అడగ్గానే ఒప్పేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? కొంచెం బెట్టు చేస్తే అందంగా ఉంటుంది గాని. ఇదిగో ముద్దు వరకే, సరేనా? ఏ మెంటల్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేనోటి మాట్లాడితే నువ్వోటి మాట్లాడుతున్నావు ఏంటి? పొంతం లేకుండా పబ్బుల్లోనే అనుకున్నా, ఇంట్లో కూడా తాగే అలవాటు ఉందా నీకు? అవును డార్లింగ్, ప్రేమంటే మందు లాంటిదే. ఒక్కసారి ఒంట్లోకి దిగితే ఆ కిక్కే వేరబ్బా. ఏయ్, తిక్క తిక్కగా మాట్లాడావంటే చంపేస్తాను. ఏయ్ దొంగ, నువ్వు కనపడవు గాని మహా చిలిపివే. చూడ్డానికి పైకి నూడిల్స్ లా చాలా సాఫ్ట్ గా ఉంటావు, కానీ మిర్చి కంటే ఘాటెక్కువేనబ్బా నువ్వు. ఏయ్, నీకు పిచ్చి బాగా తలకెక్కింది కానీ ఫోన్ పెట్టేసి అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వు. అలాగే అలాగే డార్లింగ్, ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండు. ఏయ్, బుద్ధుందా నీకు? అసలు మనిషివేనా నువ్వు? ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఛీ, నాకు లవర్ ఉన్నాడని కన్ఫర్మ్ అయిందిగా నీకు. వెళ్ళిపో. ఏయ్, సునామీతో చలగాటం ఆడుతున్నావు. చెప్తా, నీ సంగతి చెప్తా. పోరా జాకస్. ఏంటి ఏదో అన్నావు? పోరా జాకస్. ఇంగ్లీష్ వర్డ్ లో ఉంది. పోర్రా జాక్ యాస్, పోర్రా జాక్ యాస్. ఇంగ్లీష్ లో జాక్ యాస్ ఏంటది? రిషి గారు, ఐఎమ్ సో సారీ. కొంచెం డిస్టర్బెన్స్ ఫ్రెండ్, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏమనుకోకండి ప్లీజ్. ఏ, నీకేమైనా అపరిచితుడు ఒంట్లోకి వచ్చాడా ఏంటి? అయ్యో, అది కాదు ఫ్రెండ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంట్లో జిత్తు అని ఒక చెత్త వెధవ ఉన్నాడని. వాడు అదే పనిగా విసిగిస్తుంటే తప్పించుకోవడం కోసం లవర్ ఉన్నాడని ఒక చిన్న అబద్ధం చెప్పాను. వాడు నమ్మలేకపోయేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక నమ్మించడం కోసం మీకు ఫోన్ చేశాను. ఏమనుకోద్దు, ఐఎమ్ సారీ ఫ్రెండ్. నేను నిన్ను నమ్మించడం కోసం మన మధ్య ఫ్రెండ్షిప్ అనే నాటకాన్ని నడుపుతున్నాను. కానీ నటనలో నువ్వు నన్ను మించిపోయేలా ఉన్నావుగా. కానీ నాది నిజం, నీది నటన. ఏంటి ఫ్రెండ్ సైలెంట్ అయిపోయారు? అంటే వాణ్ణి నమ్మించడం కోసం నన్ను వాడుకున్నావు అనమాట. అయ్యో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ సహజం ఫ్రెండ్. రేపు మీకు ఇలాంటిదేదైనా అవసరం వచ్చిందనుకోండి, నన్ను కూడా వాడుకోండి ఫ్రెండ్. ష్యూర్, తప్పకుండా. సర్లే, ప్రస్తుతం నేను మాట్లాడే మూడ్లో లేను, తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్ ఒక్క నిమిషం. చెప్పు. ఏమైంది మీకు? నాకేమైంది? ఇందాకటి నుంచి నా గోలలో నేనున్నా, మీతో మాట్లాడుతున్నంతసేపు మీ గొంతులో నాకేదో తెలియని బాధ కనిపిస్తుంది.
ఏమైంది ఫ్రెండ్? మాట్లాడవేంటి ఫ్రెండ్? ఏం లేదు, ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్. ఆ? ఏమైంది? వదిలే. ఏంటి ఫ్రెండ్ మీరు? ఫ్రెండ్షిప్ అన్నాక అన్ని చెప్పుకోవాలి, అన్ని పంచుకోవాలి. లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఏముంటుంది చెప్పండి? నన్ను వాడుకోండి ఫ్రెండ్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదన్నాను కదా, వదిలే. చెప్పరా? సరే, ఈ రోజు నేను మీ ఇంటికి వస్తున్నాను. మీతో మాట్లాడి మనిద్దరం కలిసి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాం. దాట్స్ ఇట్. బై. ఏయ్, ఏయ్. హలో. అబ్బా, నేను దీన్ని టార్చర్ పెడదాం అనుకుంటే ఇది నన్ను టార్చర్ పెడుతుందిగా. వస్తావా? రా, నీ సంగతి చెప్తాను. సారీ చెప్పాల్సింది నేను నా జీవితానికి అర్థం కల్పించారన్న ప్రేమతో, గౌరవంతో పెళ్లి చేసుకోకపోయినా ఆయన భార్యగానే బ్రతుకుతున్నాను. తప్పంటే అది ఆయన ఈ రోజు రాకపోతే రేపైనా వస్తారనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆశ, నమ్మకం ఏమీ లేవు. గౌరీ సార్. చైత్ర, ఈ కన్నీళ్ళేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చైత్ర? ఏమైంది? ఏం లేదు సార్. చూడు చైత్ర, కారణం లేకుండా కోపం, బాధ లేకుండా కన్నీళ్లు రావు. ఒంటరిగా కూర్చొని నీలో నువ్వే ఇంతగా కుమిలిపోతున్నావంటే నీ మనసులో ఏదో పెద్ద బాధ ఉందని నేను అర్థం చేసుకోగలను. చెప్పు చైత్ర, ఏంటది? ఏం చైత్ర? చెప్పకూడదా లేక నాతో చెప్పకూడదా? ఓ ఫ్రెండ్గా నీ బాధను పంచుకునే అర్హత నాకు లేదా? మీకు మాత్రమే ఉంది. మీకే చెప్పాలి, మీతోనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను, కానీ చెబితే మీరెలా రియాక్ట్ అవుతారో, ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుందోనని భయం. చెప్పకపోవడం పద్ధతి కాదు, దాచడం న్యాయం అంతకన్నా కాదు. దేని గురించి చైత్ర నువ్వు మాట్లాడేది?
గతం గురించి. మా అమ్మ పేరు సౌదామిని, ఒకప్పటి నటి. మీకు తెలిసే ఉంటుంది. మా అమ్మ గొప్ప నటి అని చెప్పుకోవాలో, లేక మా అమ్మ జీవితంలోకి ఆ డైరెక్టర్ విరించి ఓ అమావాస్య చీకట్లో వచ్చాడని బాధపడాలో అర్థం కాని పరిస్థితి. తాళి కట్టించుకోకుండానే మా అమ్మ 2 పిల్లలకి తల్లయింది. భార్య హోదాని పొందలేక మా అమ్మ, కూతురి స్థానాన్ని పొందలేక నేను 20 ఏళ్లుగా దిక్కులేని వాళ్ళలా బతుకుతున్నాం. ఈ పరిస్థితి తట్టుకోలేక మా అన్నయ్య చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మా పరిస్థితిని చూసి జాలి పడేవాళ్లే తప్ప మాకు అండగా నిలబడేవాళ్లు ఎవ్వరూ లేరు. అలాంటి టైంలో మీ పరిచయం, మీ స్నేహం, మీ ప్రేమ నాకు ధైర్యాన్నే కాదు, నమ్మకాన్ని కూడా ఇచ్చాయి. మా కుటుంబం గురించి తెలిస్తే మీరు నాకు దూరం అవుతారని భయం. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కాబట్టి నా గతాన్ని మీ ముందుంచాను. నిర్ణయాన్ని మీ చేతుల్లో పెట్టాను. ఇక మీ ఇష్టం సార్. మీరే కాదండి, నా గతం విన్నాక ఎవరైనా సరే ఇలాగే అంటారు. నాలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. కానీ ఒకటే బాధ సార్, మీలాంటి మంచి మనిషితో కలిసి బతికే అదృష్టం ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు అని. ఈ జన్మకి నా కర్మ ఇంత అనుకుని బతికేస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, మీరు లేకుండా బతకడం అన్నది నా వల్ల కాని పని. చైత్ర, ఇదేనా చైత్ర నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నువ్వు అందరినీ చూస్తున్నట్టు నన్ను కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంది చైత్ర. నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను తెలుసా. నువ్వు కన్నీళ్ల రూపంలో బయటపడ్డావు, నేను పడలేదు, అంతే తేడా. నాకు కావాల్సింది నువ్వు చైత్ర, నీ గతం కాదు. నీ అమాయకత్వం, నీ మంచితనం నచ్చి నిన్ను ప్రాణు కంటే ఎక్కువగా ప్రేమించాను. ఇప్పుడు నీ గతం గురించి తెలియగానే ఆ ప్రేమంతా ఎలా పోతుంది అనుకుంటున్నావు చైత్ర? అలా చేస్తే అది ప్రేమ అవ్వదు, మోసం అవుతుంది.
జీవితంలో ఈ గతమే కాదు, ఇంతకంటే పెద్ద గతం ఉన్నా సరే నేను నిన్ను వదులుకోలేను. నేను నీకు దూరం అయితే నువ్వు బ్రతకలేవేమో, కానీ ఆ ఆలోచన వస్తేనే నేను బ్రతకలేను. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే నేను చచ్చిపోతాను చైత్ర, చచ్చిపోతాను. అబద్ధంలోని మత్తు, మోసంలోని మాయ పాయిజన్ కంటే ఫాస్ట్గా పనిచేస్తాయి. ఎదిరించి గెలవడం కంటే నమ్మించి మోసం చేయడంలో వచ్చే మజాయే వేరు. పులి బోనులో కుందేల్లా చిక్కుకున్నాం, నిన్ను అడ్డం పెట్టుకొని మీ వాళ్ళందరి చేత అరణ్యవాసం చేయిస్తాను. లవ్ యూ గౌరీ సార్, లవ్ యూ. ఆ దేవుడి గీతని రాతని దాటుకుని వచ్చిన వాణ్ణి, ఆవిడ కొడుకుని. మీ కొడుకు వచ్చాడమ్మా.